అందరికీ నమస్కారం. నా పేరు చైత్య శ్రీహర్ష, 5వ తరగతి. నేను ఆక్స్ఫర్డ్ స్కూల్ నుండి వచ్చాను. నేను గిడుగు రామూర్తి. దేశభక్తిని మనసా వచస చెప్పగలిగేది మాతృభాషలోనే. అందుకే భాషా నవోదయానికి నాంది పలుకుతూ తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం నాకు తెలిసినంతలో మీకు వినిపించడానికి ముందు ఒక సంఘటన వివరిస్తున్నాను. ఒక స్కూల్ ముందు ఒక అబ్బాయి కూర్చుని ఏడుస్తుంటే అటుగా వెళ్తున్న ఓ పెద్ద ఆయన, ఏం బాబు, నిన్ను తీసుకువెళ్ళడానికి మీ నాన్నగారు రాలేదా అని అడిగితే, ఆ బాబు, నాకు నాన్నగారు లేరండి అని అన్నారట. ఆ పెద్ద ఆయన, అయ్యో పాపం, పోనీ మీ అమ్మగారైనా వస్తారా నాయనా అని అడిగితే, అప్పుడు ఆ బాబు, నాకు అమ్మగారు కూడా లేరండి అని అన్నారట. అది విన్న ఆ పెద్ద ఆయన కన్నీరు మున్నీరై, మరి ఎవరు వస్తారు నాన్న నిన్ను రోజు తీసుకువెళ్ళడానికి అని అడిగాడట. అప్పుడు ఆ బాబు, మా డాడీ కానీ మమ్మీ కానీ వస్తారండి, కానీ ఈ రోజు ఇంకా రాలేదండి అన్నాడట వెక్కి వెక్కి ఏడుస్తూ. అదండి ప్రస్తుతం మన తెలుగు భాష యొక్క దుస్థితి. అందుకే ఇకపై అందరం తెలుగుని ఆస్వాదించాలని, అనుసరించాలని ఆశిస్తూ చేస్తున్న ఓ చిన్న ప్రయత్నమే ఈ కవితాగానం. వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు, ఆది భట్ల నారాయణ దాసుని చిరతల సల్లడి నా తెలుగు, ఘంటసాల సరపేటిక చాటిన గీతా మాధురి నా తెలుగు, తెల్లదొరకు నిలువెల్ల వణుకు అల్లూరి మునుకు నా తెలుగు, జబ్బ చరిచి పెను దెబ్బ తీయగల బొబ్బిలి రోషం నా తెలుగు, వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు, పొడి పొడి పదముల తడి పొంగెత్తిన గిడుగు ఎడద నా తెలుగు, నీతి నిరీతి నిజాతి కిడిన గురజాడ గోడ నా తెలుగు, కోటి సింహముల గర్జనల గత శ్రీశ్రేణుడి నా తెలుగు, కొండనెత్తగల కోడి రాముని ప్రాణామం నా తెలుగు, వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు, సంధ్యా పద్మిని ఛాయా సూర్యుల రసమయ సర నా తెలుగు, శ్రీవరాహ సింహాచల నాదుని చందనమే నా తెలుగు, రుక్కుల కందని నిక్కపు గురువ ఎక్కిరాల హృదయము నా తెలుగు, ఉత్తమోత్తముల సచ్చరిత్ర గల ఉత్తరాంధ్ర తేజం నా తెలుగు, వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు, నాగస్వరముల కులుకులాల నాగావళి నా తెలుగు, అమృత మదనముల కలపరిచిన శ్రీకూర్మము నా తెలుగు, తెలుగు కవిత విన్న సుముకులైన మహనీయ శ్రీముఖం నా తెలుగు, వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు. తెలుగు తల్లికి వందనం, తెలుగు భాష నందనం, తెలుగుకి పట్టిన చీకట్టు తొలగిద్దాం, తెలుగు బిడ్డలుగా గర్విద్దాం. జై హింద్.